నీకు వాడంటే చాలా ఇష్టం కదా? అదేంటి అలా అడిగా? మనోజ్ 3 years ఒక్క అమ్మాయిని కూడా చూడలేదు. నువ్వెంత ఇష్టపడుంటే వాడు నిన్నంత మిస్ అవుతాడు. సర్లే మనమే రిలేషన్ తెచ్చుకుందాం. ఎంత అతను కదా. శృతి ఎక్కడున్నావు? అది కాదు, ముందు చెప్పేది విను. ఇక్కడ పెళ్లి కొడుకు వాళ్ళ తమ్ముడు వస్తున్నాడు రేపు. సంబంధం నీకు ఇష్టమే కదా? రేపేం పిస్లీకు, నాన్న అసలే టెన్షన్ పడుతున్నారు. సరే త్వరగా వచ్చేసి. అమ్మా వస్తున్నా. ఎందుకురా కుక్కలాగా రుస్తావు? లైఫ్ లో ఏది శాశ్వతం కాదు మామ. నథింగ్ ఇస్ పర్మనెంట్. ఆ మాట అనదు మామ, తప్పు. 6th క్లాస్ లో సురేష్ గారు గోవా పోయి ఎబినీ బార్డింగ్స్ లా పర్మనెంట్ టాటూ ఎంచుకున్నాడు. ఇప్పుడు దానుకున్నది మామ. గోవా పోదాం మామ. రేయ్ నీకు బుద్ధుందా? ఆడంత బాధల్లో ఉంటే గోవా పోదాం అంటావేంట్రా? గోకర్ణ పోదాం, పారాగ్లైడింగ్ కూడా ఉంటది. నా ఎమోషన్స్ వ్యాలీ లేదరా? ఎందుకుంటారా? అమ్మాయి అమెరికా నుంచి ఇండియా దాకా వచ్చింది. ఇండియా నుంచి మన కాలేజ్ దాకా వచ్చింది. నువ్వు కనీసం వాళ్ళ ఇంటి దాకా వెళ్ళలేవా? ఎందుకు మామ? ఎందుకంటావేంట్రా? అమ్మాయికి ప్రపోజ్ చేయడానికా? ముందు వాళ్ళ నాన్న కన్విన్స్. ఏ అమ్మాయికైనా ధైర్యవంతులంటే చాలా ఇష్టం రా. పుసీ క్యాట్ గో. ఎలా? ఖత్రం కి కిలాడి కమింగ్. మావా ఇప్పుడు వీడికి వాళ్ళ నాన్న చేతుల్లో ఉంటుందిరా. బ్యాండ్ బాజా భారత్. ప్లీజ్ నాన్న, అర్థం చేసుకో. నువ్వు నన్ను కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ జస్ట్ ఎ ప్రపోజల్. త్రో ఇట్ అవే. థ్యాంక్ యూ నాన్న, అర్థం చేసుకున్నందుకు. అయినా నీ మీద నాకు నమ్మకం ఉందమ్మా. నువ్వు లవ్ చేసావంటే ఆ అబ్బాయి ఖచ్చితంగా ఒక జమ్మాయి ఉంటాడు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాన్న. అవును, ఆ అబ్బాయి పేరేమిటమ్మా? మనోజ్. అరే నువ్వు కంగారు పడకు శృతి. ఈ రోజు నేను మాట్లాడతాను. మీ నాన్నతో మాట్లాడతాను. వద్దు. ఐ కెన్ హ్యాండిల్ ఇట్. అంకుల్ నాకు చాలా భయం అంకుల్. మా కాలేజ్ లో క్యాంటీన్ కోసం గొడవ అవుతుంది. అందరూ బ్యాట్ లో హాకీ స్టిక్లు పట్టుకుని పరిగెడుతున్నారు. నేను మాత్రం పక్కన ఉన్న షాప్కి వెళ్ళి పెన్ అడిగాను. ఓ గ్రేట్. కానీ ఈ రోజు బండికి 2 టైర్లు ఉంటే ఒక టైర్ గాల్లోకి లేపుకుని మరీ వచ్చాను అంకుల్ మీ ఇంటికి. ఎందుకు? బికాస్ ఐఎమ్ అడ్వెంచరస్, డేంజరస్, కత్రంకి కిలాడి. అంకుల్ ఇది కూడా భయమేనేమో అంకుల్. శృతి నా లైఫ్ లో ఉండదన్న భయం. మీరు భయపడకండి, మీరు భయపడకండి. రే రే. అంటే సారీ నాన్న. అమ్మ తర్వాత అమ్మలాంటి వారు. మీ దగ్గర అమ్ముతారు ఎందుకు? ఇప్పుడు దాకా 23 మంది అమ్మాయితో తిరిగానండి. శృతి లాస్ట్. ఎస్ ఐ స్వేర్ షీ ఇస్ లాస్ట్. సింధు మీ చెల్లిని నాకు ఇస్తున్నారని తెలిస్తే పాప ఆ పెళ్లి కొంచెం వస్తారంటాడు మా నాన్న. మా నాన్నే నన్ను నమ్మలేదు. అలాంటి శృతి నన్ను నమ్మింది. అందుకే మీరందరూ శృతిని నమ్మాలి. నేను నమ్మను. అంకుల్ నేను నమ్మను. ఎవడే వీడు? ఎక్కడ దొరికాడే? నాన్న అది ఎలా చెప్పాలి? అసలు ఇలాంటి ఎలా ప్రేమించావే? శృతి నువ్వు లవ్ చేసావా? నాన్న ఇలా తిక్క తిక్కగా మాట్లాడుతుంటాడు కానీ మనిషి మాత్రం మంచోడే నాన్న. ఏంటి వాడు మంచితనం? శృతి లవ్ చేశాను. ఇంట్లో కూడా మొత్తం సెట్ చేశాను. మధ్యలో నువ్వు వచ్చి మొత్తం చెడగొట్టు. వచ్చాడు కాబట్టే వాడేంటో అందరికీ తెలిసిపోయింది. అతను వద్దు కానీ నువ్వు అతని సంగతి వదిలేసేయి. వద్దు. అదిగా సింధు 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 ఏమన్నా మాట్లాడుతుంది. తర్వాత ఆంటీ మిమ్మల్ని కావాలంటే గుడికి తీసుకెళ్తాను. మీ పిల్లలు బడికి తీసుకెళ్తాను. అంకుల్ మీరు వాకింగ్ చేసి టీ అండ్ అంకుల్ కలిసి బీరు తాగుతుంటే బీరు తాగు అంకుల్. మీకు దండం పెడతాను అంకుల్ ప్లీజ్ అంకుల్. అంకుల్ 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 మీకు దండం పెడతాను అంకుల్ ప్లీజ్. సారీ అండి సారీ. సింధు సింధు ప్లీజ్ ప్లీజ్ మాట్లాడుతుంది. 2 అడుగులు వెనకాలు. చేతులు కట్టుకో. నూర్పన వేలేసుకో. ఇలా 2 దెబ్బలు పడితే కంట్రోల్లో ఉంటాడన్నా. మీరిద్దరేం టెన్షన్ పడకండి, నేను మేనేజ్ చేస్తాను. ఏదో బానే ఉంది. కాకపోతే ఒకటమ్మా, మన బంధువుల దగ్గర వాడు నోరు తెరవకుండా చూడు. అది చూసుకో. పరువు బాద్ది.